వార్త హీరో సల్మాన్ ఖాన్ హత్య దేశమంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అలాగే మీరు లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి అనేది రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. కృష్ణ జింకను చంపిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. బిష్ణోయి తెగ కృష్ణ జింకను దేవతగా పూజిస్తారు. ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలిన తర్వాత ఆ తెగకు చెందినటువంటి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయి సల్మాన్ ఖాన్ను చంపుతా అంటూ బెదిరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సిద్ధు ముసేవాలా హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బిష్ణోయి తన అనుచరుల ద్వారా సల్మాన్ ఖాన్ను చంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇక ఏడాది ఏప్రిల్లో జరిగిన ఒక ఘటన సల్మాన్ ఖాన్ను ఫ్యాన్స్ను కంగారు పెట్టింది. సల్మాన్ ఖాన్ ఇంటిపై విక్కీ కుమార్ గుప్తా అనే వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సల్మాన్ ఖాన్కు గాయాలు కాలేదు. ఇక అయితే అతను మంగళవారం ముంబై ప్రత్యేక కోర్టులో అయితే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటిషన్లో అతను ప్రస్తావించిన అంశాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపిన నిందితుడు తనకు అప్పులు ఉన్నాయని, అందుకే సల్మాన్ ఇంటి మీద కాల్పులు జరిపాయంటూ వెల్లడించడం జరిగింది. తనకు అసలు గతంలో నేర చరిత్ర లేదని స్పష్టం చేశాడు. అసలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయిని చూసి తాను ప్రభావితమయ్యానని, కానీ ఈ కేసులో అసలు లారెన్స్ బిష్ణోయి ప్రమేయం లేదని పేర్కొన్నాడు. లారెన్స్ బిష్ణోయి నుండి గుప్తాకు ఎటువంటి కాల్ రాలేదని, బిష్ణోయితో మాట్లాడమని ఎవరు చెప్పలేదని గుప్తా తరపు లాయర్ కోర్టుకి అయితే వివరించారు. సల్మాన్ను చంపే ఉద్దేశం తనకు లేదని అన్నాడు. అందుకే ఈ దాడిలో ఎటువంటి అధునాతన ఆయుధాన్ని ఉపయోగించలేదని, నాటు తుపాకీ వాడినట్లుగా పేర్కొన్నాడు. సల్మాన్ ఖాన్ను భయపెట్టడమే తన లక్ష్యం అన్నాడు.